ఎవడైనా ఒకడు ఒక ₹1,00,000 మనకు మోసం చేశాడంటేనే మనం తట్టుకోలేం. కానీ సుమారు 330,00,00,000 మోసం చేశాడంటే ఎలా తట్టుకోగలుగుతాం? ఒక్కొక్కరు ₹1,00,00,000 పైన పెట్టుబడులు పెట్టి మోసపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నల్లగొండ జిల్లాకు చెందినటువంటి సోమేశ్వరి ఒక కంపెనీ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ 12th క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ. ఇది ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీ. దీంట్లో ఆమెతో పాటు 11 మంది నామమాత్రపు డైరెక్టర్లను క్రియేట్ చేసుకొని కొంతమంది ఏజెంట్లను పెట్టి నల్లగొండ జిల్లాలో దాదాపుగా 40 కోట్ల రూపాయలు కుల్లగొట్టారు. హైదరాబాద్లో 290 కోట్ల రూపాయలు కుల్లగొట్టారు. టోటల్గా చూస్తే 330 కోట్ల రూపాయలు మోసం చేశారు. చాలా మందికి కూడా వీళ్ళంతా ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ డబ్బులన్నీ మోసం చేసిన తర్వాత మనం ఎలాగో తప్పించుకుంటాం, కేసులు పెడతారు, గొడవలు అవుతాయి, జైలుకు వెళ్తాం, మళ్ళీ వస్తాం అనే ఆలోచన వీళ్ళలో పెంచుకొని వాళ్ళు ఒక్కటే క్రియేట్ చేశారు. ₹1,04 వడ్డీతో మీకు నెలకు ₹4,000 చొప్పున ఇస్తాం. అలాగే ₹4,00,000 పెట్టుబడి పెడితే మీకు నెలకు 16,000 చొప్పున 25 నెలలు ఇస్తాం. దీంతో పాటు ఒక ల్యాండ్ కూడా, ఒక గుంట ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పేసి నమ్మబలికారు. అయినా కొంతమంది ఆలోచించారు. కానీ ఇది ఎలా నమ్మిస్తారంటే మన పక్కనున్న వాళ్ళకి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇందులో చెయ్యండి, చైన్ సిస్టమ్ బాగుంటుంది, మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకు 2-3 నెలలు వాళ్ళకి ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తారు, మాకు ఇస్తున్నారు, కరెక్ట్గా ఇస్తున్నారు అని చెప్పగానే చాలా మంది కూడా వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి ఆస్తులను వీళ్ళలో పెట్టి ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. 25 నెలలు అయినా కానీ రూపాయి రాకపోవడంతో వాళ్ళు ఆ సంస్థ ముందుకొచ్చి గొడవలు చేయడంతో ఆ లీగల్ అడ్వైజర్ చెప్తున్నాడు, నాకేం సంబంధం లేదు, ఇదంతా డైరెక్టర్లు సంబంధం అని చెప్పేసి చెప్తున్నాడు. డైరెక్టర్లను అడిగితే ఏమంటున్నాడు అంటే, మేము ఇస్తాం, ఇంకా లాభాలు వస్తాయి, ఇస్తాం, మాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడ ల్యాండ్స్ లేవు, ఏమీ లేవు. నల్లగొండ జిల్లా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళ కూతుర్లు కొడుకుల పెళ్లిల కోసం దాచుకున్నటువంటి డబ్బును కూడా మొత్తం తీసుకొని మోసం చేసినటువంటి సందర్భం. ఎవరు కూడా అధిక వడ్డీ ఇస్తామంటే ఎవ్వరికి కూడా ఇవ్వకండి. రూపాయి వడ్డీ ఇస్తా అంటే కూడా ఎవరిని నమ్మకండి. ఈ రోజులు మొత్తం పోయినాయి. ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు గుంజుకుందామనే ఆలోచనలోనే ఉన్నారు. ఒకడు దొంగతనాలు చేస్తాడు, ఒకడు చైన్ స్నాచింగ్ చేస్తాడు, ల్యాండ్స్ మోసం చేస్తుంటాడు. ఇలా ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు మీ జాగ్రత్తల్లో ఉండండి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి. డబ్బులు ఇస్తే మళ్ళీ రావు, మీ ప్రాణాలే పోతాయి.